తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం తరలింపులో వచ్చిన వివాదంపై తీతీదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Yes. What is going to be the TTD stand No. with regard to the inquiry? టీటీడీ చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ చేసిన ఎంక్వైరీ, దానికోసం మన్మోహన్ సింగ్ గారు మధ్యాహ్నం వస్తున్నారు. మన్మోహన్ సింగ్ గారికి నేనేం చేయబోతుందంటే ఇది మీడియాకి చెప్పాల్సిన విషయం కాదు కదా. ఇప్పుడు ఎంక్వైరీ విల్ బి డన్. ఆఫ్టర్ దట్ ది ఎంక్వైరీ రిపోర్ట్ విల్ పబ్లిక్ డాక్యుమెంట్. Let us wait for the inquiry report. Then we will see whether there was, after all, the whole inquiry is being ordered to see that since TTD is a soft target, whether there was any lapse or not. So, as far as TTD is concerned, I have explained my view to the media. Depending on that, we will see what we have to answer depending on the question raised in the inquiry. Adi madhyanam jarutundi. Let us wait for the inquiry report. సెన్సిటివ్ ఇష్యూస్ లో ఇంకా జరుగుతున్నప్పుడు ఎవరెవరు కామెంట్లు రకరకాలు చేస్తూ ఉన్నారు, ఏదో దోచుకుపోతున్నారు అంటే పబ్లిక్ ఎట్లా ఉందంటే సోషల్ మీడియా వచ్చే లోపల బాగా స్ప్రెడ్ అయిపోతుంది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఈ జరిగిన డ్యామేజ్ ఎట్లా సార్ మనం అరికడతాము ఫ్యూచర్ లో? ఇప్పుడు ఇది గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ టైం కావు జరిగింది, జరుగుతూ ఉంది. ఎలక్షన్తో కోయిన్సైడ్ అయింది కాబట్టి ఇక్కడ సీజ్ అయింది కాబట్టి ఇష్యూ అయింది. ఇప్పుడు ఇవాళ ఎవరైతే సెన్సిటివ్ అంటున్నారే, నేను ఎవరు చెప్పలేదు సెన్సిటివ్. గోల్డ్ ఫస్ట్ టైం కదా వచ్చింది. ఇష్యూ అయ్యాక ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా అని చెప్పడం ఈజీ. అంటే ఏదైనా ఊహిస్తారా? అంటే సపోజింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళకి ఆ రోజు అక్కడే ఆన్ ద స్పాట్ ఎలక్షన్ ఆఫీసర్స్ డాక్యుమెంట్స్ చూసి రిలీజ్ చేసి ఉంటే ఏమైనా ఇష్యూ అయ్యేదా? ఇష్యూ కానప్పుడైతే ప్రాబ్లం కాదు. ఇష్యూ అయినాక మీరు మిమ్మల్ని మా మీడియా అడిగారు, మీరు టెంపుల్ బయట నగలు వచ్చేస్తాయి కదా, దానిపై ఇంకా మాట్లాడేది ఉంది, మీ ఇష్టం వచ్చింది రాసుకోండి అని మీరు చెప్పారు. మీరు కానీ కరెక్ట్ గా ఇంటర్వ్యూ అయ్యి కానీ వివరణ చేసి ఉంటే ఇంత ఇష్యూ వచ్చేది కాదేమనిపిస్తుంది. అది మీకేమనిపించినా దానికి నేనేం చేయలేను. నేనే చెప్తున్నా అంటే ఎవరైతే నన్ను 17th నైట్ అడిగారో, 4-5 అడిగారు, ప్రతి ఒక్కరికి వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజెస్, SMS మెసేజెస్, ఫోన్లో కొంతమందికి క్లారిఫై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు 100 మంది ఉన్నారు, ఎక్కడ వెళ్ళి పడితే నేను దేవాలయం దర్శనంలో లేకపోతే రీసెంట్ పోతూ ఉంటే మీరు గోల్డ్ గురించి అడిగితే నేనేం చెప్పేది? మీరు కూడా అడిగేటప్పుడు పొజిషన్ ఏమిటి? మేము వెళ్ళేది ఏ ఫంక్షన్కి, ఇప్పుడు రిలీజియస్ ఫంక్షన్ ముందు దేవుడిని ముందు నిలబెట్టేసేసి వేలు చెప్పి చేస్తూ ఉంటే మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పడుతుంటే నేను సమాధానం చెప్పలేను కదా. సో సమాధానం చెప్పే ఉద్దేశం లేకపోతే ఈ 100 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు అడగండి ఏమైనా క్వశ్చన్. నేను క్వశ్చన్ కాదనలేదు కదా. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రికార్డు లాగా ఉన్నాయి. ఏ ఒక్క డాక్యుమెంట్ చూసుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పింది ఒకటే, సంబంధం లేని ఇష్యూ మీద టీటీడీ బికమ్ ఏ టార్గెట్. అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ఉదాహరణంగా మనం 1000 కోట్ల డిపాజిట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇక్కడ చాలా క్వశ్చన్ అడిగారు, చాలా ఆన్సర్ చేశాం. చివరికి హైకోర్టు అప్హెల్డ్ ద స్టాండ్ ఆఫ్ టీటీడీ, డిస్మిస్ అయింది రిట్ పిటిషన్ అగేన్స్ ది హైకోర్టు. అంటే అట్లీస్ట్ ఆ డిసిజన్ మందే కాబట్టి 50 క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి బాగానే ఉంటుంది. ఇవాళ ఏంటి అసలు సంబంధం లేని ఇష్యూ. టీటీడీ ఇస్ ఓవర్ ఇన్వాల్వ్డ్. టీటీడీ ఎప్పుడైతే గోల్డ్ టీటీడీ చేతికి వస్తుంది ఆ రోజు టీటీడీ గోల్డ్ అది. మీకంటే ముందుగానే ఇక్కడ సిఎస్ ఈవోగా పనిచేశారు. ఈ గోల్డ్ డిపాజిట్ సిస్టమ్ అంతా కూడా ఆయనకు తెలిసిన విషయమే. అంటే ఈ రకంగా వస్తున్నప్పుడు ఎందుకు ఎంక్వైరీని కాల్ ఫర్ చేశారు? ఎందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రకంగా ఎంక్వైరీని కాల్ ఫర్ చేయడం వల్ల ఏ రకమైన అనుమానాలు ఉన్నాయి? సీనియర్ ఆఫీసర్ కంటిన్యూ చేస్తారు. దీంతో పాటు కొంతమంది స్వామీజీలు వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడానికి టీటీడీ ఏ విధంగా వస్తుంది? అసలు ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్ మీకు రిటర్న్ అవుతున్నప్పుడు చిన్న సమాచారం కూడా టీటీడీకి ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు. నేనే చెప్తున్నాను, 18th మనము గోల్డ్ అడిగాము కాబట్టి 18th గోల్డ్ మన చేతికి వస్తుంది అని మనం భావిస్తూ ఉన్నాము. కాబట్టి సమాచారం లేదంటారు ఏంటి? సమాచారం ఆన్ మూమెంట్ ఈ లారీ ఇప్పుడు ఇక్కడ చేరింది, తిరువల్లూరు చేరింది, సమాధానం ఇవ్వాల్సిన పని లేదు, సమాచారం అడగాల్సిన పని లేదు. 18th నాకు గోల్డ్ రావాలి, 18th నాకు గోల్డ్ వస్తుంది, అది కూడా మీరు చూశారు. బయలుదేరింది దానికోసమే. రెండవది, ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఎంక్వైరీ అండ్ స్టేట్మెంట్స్ ఆర్ కన్సర్న్, రిలీజియస్ హెడ్స్, ఇప్పుడు నేను చాలా చిన్న స్థాయి గారిని, ఎంతోమంది స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, తర్వాత వివిధ స్వాములు, ఇప్పుడు వీళ్ళంతా రిలీజియస్ హెడ్స్. టీటీడీ హిందూ రిలీజియస్ బాడీ కాబట్టి ఇష్యూ వరకు ఎవరికైనా మాట్లాడే అధికారం ఉంటుంది, అడిగే అధికారం ఉంటుంది. ఎందుకంటే వీఆర్ రిలీజియస్ బాడీ కాబట్టి రిలీజియస్ పెద్దలు ఎవరైనా సరే అడగవచ్చు, మమ్మల్ని అడగవచ్చు కూడా. లేకపోతే ఇష్యూ వరకు టీటీడీ తప్పు చేసి ఉన్నా కూడా క్రిటిసైజ్ చేయడం నష్టమేమీ లేదు. అంటే పెద్దలు గైడెన్స్ ఇస్తేనే ఏమైనా తప్పులు జరిగితే దాన్ని సర్దుకునే అవకాశం ఉంటుంది.